బెంగాల్లో తమిళనాడులో గనక వీళ్ళు ఓడారనుకోండి, అప్పుడు ఈ పక్షాలన్నీ కూడా కావాలంటే రేపొద్దు నియోజకవర్గాల పునరుద్ధరణ. అదే వీళ్ళు గెలిచారనుకోండి, నియోజకవర్గాల పునరుద్ధరణ చచ్చినా చేయనీయరు, కాంగ్రెస్ చచ్చినా చేయనీయదు. కేరళలో కొంచెం బీజేపీకి పాజిటివ్ గా ఉంది అంటున్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా బీజేపీకి ఓట్లు పెరుగుతాయి. కేరళలో వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్, బెంగాల్లో సీట్లు పెరుగుతాయి ఇప్పటిదాకా ఉన్న లెక్క ప్రకారం. అవును, బెంగాల్లో కూడా సీట్లు పెరుగుతాయి. అదే అంటే అలా జరిగినా కొంచెం పాజిటివ్ వేవే కదా సార్ బీజేపీకి. అంటే మెయిన్ వాళ్ళు అస్సాం వాళ్ళు గెలుస్తారు అంతవరకు అంత. అది ఓకే, కనబడుతున్నాయి. ఈ రెండు వచ్చి బెంగాల్లో సీట్లు పెరిగితే అవ్వవు వీళ్ళకి. గెలిస్తే మాత్రం బెంగాలు తమిళనాడు ఎన్డీఏ గెలిచిందంటే దేశ రాజకీయం మారుతుంది. బీజేపీ ఓడిందంటే బీజేపీ రాజకీయం మారిపోతుంది, బీజేపీ జీవితం మారిపోతుంది. సింపుల్. వీళ్ళు గెలిస్తే కాంగ్రెస్ జీవితం మారిపోతుంది, వీళ్ళు ఓడితే బీజేపీ జీవితం మారిపోతుంది. ఒకవేళ గెలిస్తే వీళ్ళకి బలం పెరుగుతుందా సార్? అప్పుడు మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా? బలం దాంతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీల్లో ఈ పార్టీలు ఎవరన్నా మారాలి. అప్పుడు ఇంకా మొన్న లెక్క చూసుకుంటే 60 మంది కావాల్సి వచ్చారు. అంటే మొన్న అటెండ్ అయిన వాళ్ళలో మనం 30 లెక్కేస్తున్నాం, ఓవరాల్ గా లెక్కేసుకుంటే 60 కావాలి.